హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ మనకు తెలిసినట్టుగా వర్క్ అండ్ లైఫ్ బ్యాలెన్స్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. ఈ వర్క్ అండ్ లైఫ్ బ్యాలెన్స్లో వర్క్ లోడ్ మేనేజ్మెంట్ ఒకటి, మళ్ళీ టైం మేనేజ్మెంట్, వర్క్ లోడ్ మేనేజ్మెంట్ కూడా చూసాం. ఇప్పుడు వచ్చి హెల్త్ అండ్ వెల్బీయింగ్. హెల్త్ అండ్ వెల్బీయింగ్లో ఎక్సర్సైజ్ యొక్క పాత్ర. ఎక్సర్సైజ్ అనేది అందరూ చెయ్యాలి అని చెప్తారు, కానీ ఫాలో అవ్వగలిగిన వాళ్ళం ఫాలో అవుతాము, ఫాలో అవ్వలేని వాళ్ళము గమనూరుకుంటాము. అలా కాకుండా ఏదైనా ఒక చిన్న ఎక్సర్సైజ్ మనం సెలెక్ట్ చేసుకొని దాన్ని కంటిన్యూస్గా చేస్తూ ఉన్నామంటే మన హెల్త్ కూడా ట్రెమెండస్గా ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. ఇది నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చెయ్యను ఎక్సర్సైజ్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది, ఎందుకంటే అందరికీ తెలుసు, దాని ప్రాధాన్యత గురించి అందరికీ తెలుసు. మళ్ళీ మన పిల్లలకి కూడా మనం చెప్తూనే ఉంటాం, కాబట్టి నేను అది ఎక్కువ ఎక్స్పాండ్ చేయను. దాని బదులు నా లైఫ్లో ఎక్సర్సైజ్ ఎలా మ్యాజిక్ క్రియేట్ చేసింది అనేది చెప్తాను. దానివల్ల మీరు మోటివేట్ అయితే కనుక ఫాలో అవ్వండి, ఇన్స్పైర్ అయితే కంటిన్యూ చేయండి, అండ్ షేర్ కూడా చేయండి నచ్చితే. సో ఈ కరోనా టైంలో మనకి తెలుసు, అందరితో ఒకరితో ఒకరు మనం మాట్లాడుకోవడం అనేది కట్ ఆఫ్ అయిపోయింది. అండ్ అందరూ ఫోన్లలో, వాట్సాప్లో దాంట్లోనే మాట్లాడుకోవాల్సి వచ్చేది. ఏవైనా క్లాసులు తీసుకోవాలన్నా కూడా ఆన్లైన్లోనే తీసుకోవాల్సి వచ్చేది. సో చాలా డెవలప్మెంట్ అనేది ఆన్లైన్లో జరిగిపోయింది. బట్ రెగ్యులర్గా మనం మనుషులతో కలిసి నడవడము, వాళ్ళతో కాస్త టైం స్పెండ్ చేసి వర్క్ చేయడం లాంటివి తగ్గిపోయాయి అప్పుడు. అలాంటప్పుడే నాకు హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఈ కరోనాని పోరాడాలి అనేది చాలా మైండ్లో కూర్చుండి ఎక్సర్సైజ్ కోసం వెతుకుతూ ఉంటే వాక్ అట్ హోమ్, అంటే ఇంటి దగ్గరే నడవండి అనే ఒక ప్రోగ్రామ్ నాకు కంటపడింది. అది మనం ఎక్కడున్నామో అక్కడే కాస్త ఒక 5 ఫీట్లు మన చుట్టూ జాగా ఉందంటే అక్కడే మనం ఎక్సర్సైజ్ చేసేసుకోవచ్చు అనమాట. ఒక రూమ్ స్థలంలో మనం చేసేసుకోవచ్చు ఈజీగా. ఆ ఎక్సర్సైజ్ నాకు చాలా బాగా నచ్చింది. అందులో లెస్లీ శాసన్ అనే ఆవిడ USA కాలిఫోర్నియాలో ఉంటారు. తను చాలా సింపుల్గా ఎక్సర్సైజ్ చెప్పేది. 15, 20, 25 నిమిషాల్లోనే చాలా మంచి ఎక్సర్సైజెస్ చేయించేది. అందులో బేసికలీ 4 ఎక్సర్సైజెస్ ఉండేవి. వాటిని మార్చి చేయడం మూలాన చాలా బాగా ఎఫెక్ట్ ఇచ్చింది బాడీ పైన. మంచిగా చాలా మంచి మార్పులు, మసిల్స్ అన్నీ స్ట్రాంగ్ అవ్వడము, ఎక్కువ కష్టం ఉన్నా తట్టుకోగలగడము అనేవి జరిగాయి అన్నమాట. ఈ ఆన్లైన్ క్లాస్ వల్ల నాకు చాలా బెనిఫిట్ అయింది. ఆ ఎక్సర్సైజ్ వల్ల హాయిగా అది ఫోన్ పెట్టేసుకొని ఇంటి దగ్గరే చేసేసుకునేదాన్ని. అండ్ దానివల్ల నా లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ అనేది కూడా చాలా వరకు మెయింటైన్ చేసుకోగలిగాను నేను. అది తగ్గిపోయిందని కాదు, బట్ ఎక్సర్సైజ్ వల్ల చాలా హెల్ప్ అయిందనమాట. సో ఈ పర్టిక్యులర్ ఏమంటారు సిచ్యువేషన్ మీకు కనెక్ట్ అయ్యి, అవును నేను కూడా ఇంటి దగ్గరే ఉండి చేసుకోవాలి అనే ఆలోచన కలిగిందంటే చాలా చాలా థ్యాంక్స్, మీరు కనెక్ట్ చేసుకున్నందుకు. అలా కంటిన్యూ చేయండి. ఆ ఎక్సర్సైజ్ వల్ల వచ్చే బెనిఫిట్స్ చేసుకోండి. ఆ ఎక్సర్సైజ్ ఉట్టి కాళ్ళు చేతులు ఆడించడమే, నిలబడి ఉన్న దగ్గర చేయడం అని మీకు ఎందుకు అనిపిస్తే ఉన్న దగ్గరే నడవండి. ఉన్న దగ్గరే ఏదో హాబీస్, గార్డెనింగ్ అట్లాంటివి ఎక్కడైతే కాళ్ళు చేతులు కదులుతూ ఉంటాయో అవన్నీ చేసుకోండి. ముద్రాస్ చేయండి, అన్నీ కూడా ఎక్సర్సైజ్ కిందికే వస్తాయి. సో ఒకే రూపంలో ఉంటుందని కాదు, రకరకాలుగా చేయొచ్చు. ఇంకా అవన్నీ కూడా చేయలేను నేను, ఊరికే కూర్చున్న దగ్గరే చేయాలి అంటే కనుక బ్రీదింగ్ అనేది చేయండి. బ్రీదింగ్ కూడా మనకి ఎక్సర్సైజ్ లాంటిదే. మీకు తెలుసా, బ్రీదింగ్ చేయడం వల్ల వెయిట్ మెయింటెనెన్స్ కూడా మనం చేసుకోవచ్చు, అంత పవర్ఫుల్. సో మీకు ఎలా నచ్చితే అలా ఎక్సర్సైజ్ చేయండి, కానీ తప్పకుండా చేయండి. సో ఈ టాపిక్ మీకు నచ్చినట్టయితే కంపల్సరీగా షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ వీకెండ్. మళ్ళీ కలుద్దాం.